వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో రసం రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా బౌల్లోకి 2 కప్పుల రైస్ తీసుకుని 1.5 కప్ కందిపప్పు తీసుకుంటున్నాను. నీళ్లు పోసి మంచిగా 2 టైమ్స్ కడుక్కోవాలి. నీళ్లు వంచేసి అందులోకి మళ్ళీ 2 గ్లాసుల నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు. తర్వాత ఇక్కడ నేను చింతపండును నానబెట్టుకుంటున్నాను, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. కుక్కర్లోకి కొద్దిగా నూనె నెయ్యి వేసి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసి 2 మినిట్స్ మగ్గనివ్వాలి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, సాంబార్ పౌడర్ కూడా వేసి 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కూడా పోసి ఇక్కడ నేను 2 కప్స్ బియ్యం తీసుకున్న 1.5 కప్ కందిపప్పు తీసుకున్నాను కాబట్టి 6 కప్పులు నీళ్ళు పోసుకుంటున్నాను. అదే కప్పుతో కావాలంటే మీరు 8 కప్పులు పోసుకుంటే జారుడుగా వస్తుంది. సో కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే అంతే, రసం రైస్ అయితే రెడీ అయిపోయింది. రైస్ అంటారా, కందిపప్పుతో రైస్ అంటారా, అది మీ చాయిస్. ఇంకా కర్రీ, సాంబార్ అలా ఏం లేకుండా హ్యాపీగా డైరెక్ట్గా ఇలా తినవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.